ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2025 సంవత్సరం జనవరి నెల 3వ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ నాడు. మిత్రులారా, ఈరోజు నేను సాక్షాత్ పరమాత్మ సాయినాథుల వారిని, సద్గురు భరద్వాజ మాస్టర్ గారిని, విశ్వగురు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి పారాయణ చేసి సాయినాథ దత్తపాదుక నామములు స్మరించి మనల్నందరినీ అనుగ్రహించమని ప్రార్థించాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. మిత్రులారా, ఇప్పుడు ఈ సాయి లీలామృతములోని కొన్ని వాక్యాలు చదువుతాను. శ్రీ గురుచరణం శరణం శరణం, దత్త గురుచరణం శరణం. గట్టి కాలిపాట అంటే ముక్తి మార్గం అని అర్థం. అంటే భగవంతుడు శ్రీ సాయిని భక్తులకు సద్గురువుగా వెల్లడి కావాల్సిందని, ఆ విధంగా ముక్తి మార్గాన్ని ఏర్పరచమని ఆదేశించారని అర్థం. సాయి నేడు సమాధి మందిరం ఉన్న స్థలంలో మొదట పూల తోటను ఒలిపించడంలో గల అంతరార్థమే ఇక్కడ అన్వయమవుతుంది. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం, సాయి చరణం శరణం 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 శరణం. శిష్యప్రియ భజన ప్రియ సాంగత్యము, మనోవంచలీడేచే బృందావనము, నీ లీలా చింతనమే మధుర మధురము, లీలామానుష విగ్రహ నీరాజనము, సర్వజీవస్వరూపానీకు మంగళం, నామరూపవర్జితానీకు మంగళం, సకల జీవ పోషకానీకు మంగళం, సదాచార విగ్రహానీకు మంగళం, సదాచార విగ్రహానీకు మంగళం. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ్ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. మిత్రులారా, మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం, సాయి చరణం శరణం శరణం శరణం.